యాదాద్రి జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత వరకు రా మెటీరియల్ మ్యాక్సిమం యూటిలైజేషన్ తెచ్చుకోవటం కాకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు పాలకులు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో పోవాలని చెప్పి స్పష్టమైనటువంటి మార్గాలు నిర్దేశించినప్పటికీ అలాగే భారతదేశంలో కూడా 2017 కల్లా గతంలో పెట్టినవి ఉంటే కూడా వాటిని కూడా తొలగించుకొని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2017 కల్లా చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికి కూడా కొత్తగా పెట్టే దాంట్లో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి ఆ లక్ష్యాలకి లేకపోతే ఆ సూచనలకి అఘాతం కలిగించేటట్టుగా పెట్టినటువంటి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు డెఫినెట్ గా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. రా మెటీరియల్ కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతా ఉంది, పర్యావరణానికి ఇబ్బంది పడతా ఉన్నాం. 30 ఏళ్లు ఈ బాధని భరించాల్సి ఉంటుంది. ఈ లైఫ్ 30 ఏళ్ళు అంటే ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం దీని మీద పడేటువంటి ఖర్చు అదంతా కూడా రాష్ట్ర ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించడం కోసం ఇక్కడ పనిచేసేటువంటి సీనియర్ సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ సూచనలు ఇచ్చేటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ అధిగమించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా వారికి కొన్ని మార్గదర్శక కార్యక్రమాలని వారందరికీ చెప్పడం జరిగింది. భవిష్యత్తులో వీటిని అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ